నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే లైఫ్ కోచ్, అలాగే ఆస్ట్రాలజర్ మనతో పాటు ఆర్‌బి సుధా గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో మేడం. హలో అమ్మ. మ్యామ్, ఇప్పుడు ఫిబ్రవరి వస్తుంది కదా! అసలు ఫిబ్రవరి నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందంటారు? రాశి ఫలితాలు మాట్లాడుకుందాం. అందరికీ ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా నాది. ఫస్ట్ రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు ఎప్పుడు మనం మాట్లాడుకునేది గోచారం మాట్లాడుకుంటాం. అందరికీ తెలుసు 12 రాశులు ఉంటాయి. అలాగే 12 భావాలు చెప్తాము. 27 నక్షత్రాలు, 9 గ్రహాలు. సో ఆ గ్రహాలు ఏంటంటే ఒక చోట ఉండవు. చాలా మందికి డౌట్లే ఉంటాయి. ఏంటంటే పుట్టినప్పుడు చాలా బాగుంది, ఇప్పుడు చాలా బాగాలేదు. అంటే పీరియడ్ మనకి మారుతూ ఉంటుంది. అంటే దశా సిస్టమ్ అంటే మన టైం మారుతూ ఉంటుంది అనమాట. దేని బట్టి, మన నక్షత్రం బట్టి. అలాగే దీంట్లో ఏంటంటే ఇంకా చాలా ఉంటాయి. అంటే లగ్నం చూసుకోవాలి, నక్షత్రాలు చూసుకోవాలి, రాశి చూసుకోవాలి, తర్వాత మిగతా ప్లానెట్స్ కూడా చూసుకోవాలి. అంటే రాశి వారిగా మాట్లాడడం అంటే ఏంటంటే చంద్రుడు ఎక్కడున్నాడో దాన్ని రాశి అంటాం అనమాట. అంటే ఆ భావం కానీ, ఆ హౌస్ కానీ, అంటే హౌస్ అని చెప్తూ ఉంటాం. 12 రాశులు అంటాం. సో హౌస్ ని మనం ఏంటంటే రాశి అంటాం అనమాట. సో రాశి నుంచి ఏంటంటే 9 గ్రహాలు ఎలా ఉన్నాయో చూడటం అనేది జరుగుతుంది. అలాగే సూర్యుడి నుంచి కూడా మనం చూస్తాము. అలాగే లగ్నం నుంచి కూడా చూస్తాము. వీటిని సుదర్శన చక్రం అని చెప్తూ ఉంటాం. దాంతో పాటు ఏంటంటే మనకి వింశోత్తరి దశా సిస్టమ్ పీరియడ్ ఎలా ఉంది అవి కూడా చూస్తూ ఉంటాం అనమాట. ఇవన్నీ చూసుకుంటేనే మనకు కరెక్ట్ గా ఒక ప్రెడిక్షన్స్ అనేది ఇవ్వగలం. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు రాశి వారిగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనకి జాతకం ఒక్కొక్కరిది డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒక రోజులోనే చాలా తేడాలు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే లగ్నం మారుతూనే ఉంటుందన్నమాట. అంటే సూర్యోదయం బట్టి మనకి వస్తూ ఉంటాయి లగ్నాలు. సో ఈ లగ్నం ఉదయించే సూర్యుడు అంటాం. దాన్ని బట్టే జాతకం ఒక్క రోజులోనే చాలా మారుతాయి. సో జనరల్గా మనం మాట్లాడుకోవడం అంటే రాశి వారిగానే మాట్లాడుకోగలం. రాశి ఫలితాలే మాట్లాడుకుంటాం అనమాట. ఎందుకంటే మనం లాస్ట్ టైం చేసింది కూడా మనం కొంతమంది ఏం పెట్టారంటే అవును నాకు ఇది అవ్వట్లేదు, ఇది అయింది. అంటే రాశి వారిగా మనం మాట్లాడుకునేది సింగిల్ పాయింట్. ఇవన్నీ చెప్పడం అందుకనమాట. సింగిల్ పాయింట్ లో మాట్లాడుకున్నప్పుడు అదేంటంటే ఇట్ ఈస్ నాట్ నీ జాతక ప్రెడిక్షన్ కాదు అది. ఇట్స్ నాట్ అ పర్సనల్ ప్రెడిక్షన్, ఇట్ ఈస్ అ జనరల్ ప్రెడిక్షన్. సో జనరల్ ప్రెడిక్షన్స్ లో అంటే ఏంటంటే అన్ని కరెక్ట్ గా వస్తాయి, అన్ని కరెక్ట్ గా రాంగ్ అవుతాయి అని చెప్పడానికి ఉండదు అనమాట. అండ్ ఆల్సో రాశి వారిగా మాట్లాడుకున్నప్పుడు నేను చెప్పినట్టు ఒకే ఒక గ్రహం మనం చూస్తున్నాం, అంటే చంద్రుడు. ఏ రాశిలో ఉంటే రాశి అంటాం, అంటే ఏ హౌస్ లో ఉంటే దాన్ని రాశి అంటాం అనమాట. సో జనరల్ గా రాశి ఫలితాలు ఎప్పుడైనా మాట్లాడుకోవాలి అంటే గోచారం చూసుకుంటాం. గోచార రీత్యా ఈ నెల ఏమవుతుందో చూద్దాము. మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఫస్ట్ శనిగ్రహం. శనిగ్రహం ప్రస్తుతం ఎక్కడున్నారంటే మీనరాశిలో ఉన్నారు. ఆయన కూడా ఏంటంటే డైరెక్ట్ మోషన్ లో ఉన్నారు. సో తప్పక ఇంకా మీనరాశిలోనే ఆయన ఈ నెల అంతా ఉంటారు. మనం మాట్లాడుకునేది ఫిబ్రవరి రాశి ఫలితాలు. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది జూపిటర్ అంటే గురుగ్రహం. గురు ఏంటంటే రిట్రోగ్రేషన్ వక్రించి ఉన్నారు. ఆయనేమో మిథునంలో ఉన్నారనమాట. రాహు కేతువులు ఎక్కడ ఉన్నాయంటే మనకి కుంభంలో రాహు, అలాగే కేతు ఏమో మనకి సింహంలో ఉన్నారనమాట. ఇవి కూడా ఈ నెల అంతా ఇక్కడే ఉంటాయి. మనం ముందు కూడా మాట్లాడుకున్నాం, కూటమి జరుగుంది అంటే ఏంటి ధనుర్ రాశిలో. ఇప్పుడు అదే కూటమి మనకి మకరంలో జరిగింది. అంటే జనవరి మనకి తెలుసు మకరానికి మనకి సన్ వెళ్ళారు. అంటే మకర సంక్రాంతి కూడా మనం సెలబ్రేట్ చేసుకున్నాము. అలాగే ఏంటంటే ఇప్పుడు సన్ మనకి కుంభానికి 13th ఫిబ్రవరి వెళ్తున్నారనమాట. అలాగే కుజుడు మనకి 23rd ఫిబ్రవరికి వెళ్తున్నారు. ఎక్కడికి? మనకి కుంభానికి వెళ్తున్నారు. అలాగే మెర్కురీ అంటే బుధుడు 3rd ఫిబ్రవరికి కుంభానికి వెళ్తున్నారు. అలాగే శుక్రుడు 6th ఫిబ్రవరికి కుంభానికి వెళ్తున్నారు. సో కుంభంలో నేను చెప్పినట్టు మనకి మేజర్ గ్రహం అంటే రాహు గ్రహం ఉంది. అంటే మనం చూస్తున్నాం కూడా మనకి బయట చాలా ప్రపంచ యుద్ధాలు వస్తాయని, అన్ని రేట్లు ఎక్కువ అవడం కానీ, ఫారిన్ పాలసీస్ మారడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో కొంతవరకు ఏంటంటే ఫారిన్ ట్రిప్స్ కానీ, ఫారిన్ లెట్స్ వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ కానీ, లేకపోతే అక్కడ ఉద్యోగం చేసిన వాళ్ళందరికీ కానీ, లేకపోతే బిజినెస్ చేసే వాళ్ళందరికీ కానీ మిశ్రమ ఫలితాలు, అలాగే గవర్నమెంట్ పాలసీస్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో కొంతవరకు కొన్ని రాశుల వారికి చాలా బాగుంది, కొన్ని రాశుల వారికి ఎప్పటిలాగే అంత బాగుండదు అని చెప్పడం జరుగుతోంది. అదొకటి కాకుండా అందరికీ ఏంటంటే శని వస్తే చాలా భయపడుతూ ఉంటారు. అంటే ఏళ్ళకి శని ఎవరెవరికి ఉందో అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం. అంటే కుంభరాశి వాళ్ళకి లాస్ట్ ఘట్టం అంటే లాస్ట్ 2.5 ఏళ్ళు, అంటే 2.5 ఏళ్ళకి ఒకసారి మనకి శని మారుతూ ఉంటాడు. సో లాస్ట్ ఘట్టం ఇంకా 1 సంవత్సరంన్నర ఉందన్నమాట. అలాగే మీనానికి
ఏంటంటే రెండో ఘట్టం, అలాగే మేషానికి మొదటి ఘట్టం. సో జనరల్గా మనం చూసాము అంటే ఇబ్బంది పడ్డం దేంట్లో ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో ఈ 3 రాసే వాళ్ళు ఇబ్బంది పడే మనకి సూచనలు ఇక్కడ కనిపిస్తున్నాయి. జనరల్గా ఎప్పుడు మనం చెప్పే పరిహారాలు ఏంటంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి అని ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను. అది ఒక్కొక్క రాశి మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే ఏ రోజు చేయాలి అనేది మనం చూడొచ్చు అనమాట. జనరల్గా ఏంటంటే నవగ్రహాల చుట్టూ తిరగడం అంటే ప్రదక్షిణ చేయడం, అలాగే నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం, నవగ్రహ హోమాల్లో పాల్గొవడం చాలా మంచిది. అదొకటి కాకుండా ఈ మధ్యన చాలా మటుకు ఏంటంటే దేవి పూజలు చేయడం అనేది జరుగుతోంది. సో దేవికి మించిన మనకి శక్తి మనం చెప్పలేమన్నమాట. అన్నిటికన్నా మించిన శక్తి అని చెప్తూ ఉంటాము. సో దేవి పూజలు చేసిన వాళ్ళు ప్లీజ్ కంటిన్యూ చేయండి. అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఈ మంత్ చేయడం కూడా. అలాగే మనకి శివరాత్రి కూడా వస్తోంది. సో శివుడి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో ద్వాదశ జ్యోతిర్లింగాలను వెళ్ళి దర్శించుకోవడం కానీ, అలాగే ఆధ్యాత్మికంగా గడపడం కానీ ఈ నెల చాలా మంచిది. ఎందుకనంటే శివరాత్రి రోజు అంటే మాస శివరాత్రి అంటే చతుర్దశి రోజు కూడా చాలా చాలా మంచిది. ఆ ఎనర్జీ అనేది ఏంటంటే సెల్ఫ్ హీలింగ్కి, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి, అలాగే ఏంటంటే మెడిటేషన్ చేయడానికి ఎనర్జీస్ అంటే ఏంటి మన ఎనర్జీస్ సరౌండింగ్ అస్ అంటే ఏంటి యూనివర్స్ ఎనర్జీస్ అనేవి సహకరిస్తాయి. చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో తప్పక ఏదైనా సరే మన శివరాత్రి పండగ కింద కాకుండా మనం ఏంటి సెల్ఫ్ హీలింగ్, సెల్ఫ్ క్వశ్చనింగ్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఆల్సో ఆధ్యాత్మికంగా గడపడానికి మనం చెప్తాం. అంటే ఏంటి పేషెన్స్గా ఉండడం, అలాగే సాలిట్యూడ్ సైలెంట్గా ఉండడం, సైలెన్స్లోనే మనం ఏంటి ధ్యానం చేసుకోవడం, ఇవన్నీ చెప్తూ ఉంటాం. అదంతా ఎందుకు మనం సరిదిద్దుకోవడానికి, మనకి ఏం కావాలో అని ఫస్ట్ తెలుసుకోవడానికి. అంటే ఏంటి మనం లోపల ఏముంది అంటే ఏంటి మనలో ఉన్న జీవుడికి ఏం కావాలి, మనకి ఏం కావాలి లైఫ్లో అని తెలుసుకోవడానికి అండ్ ఆల్సో ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ గ్రోత్ ఉండడానికి చాలా మంచిది. అదే ఈ రోజు కూడా ఏంటంటే ఉపదేశం తీసుకోవడం అనేది కూడా చాలా మంచిదన్నమాట. సో తప్పక ఉపదేశం తీసుకోండి. లేకపోతే రాత్రంతా జాగారం చేసి శివనామంతో జాగారం చేసి శివుని తలుచుకుంటూ తెల్లారగట్ట అంటే లేచి మళ్ళా మన కార్యక్రమం చేసుకోవడం అనేది చాలా మంచిదన్నమాట. అందుకనే ఈ రోజు కూడా ఎక్కువ ఏంటంటే మన ప్రసాదాలు కూడా చెప్పాము. అండ్ ఆల్సో మనకి ఎక్కువ అంటే పండగ కింద మనం చెప్పాం, అంటే పెద్ద పండగ అన్నట్టు చెప్పాం. ఏదైనా సరే ఆధ్యాత్మికంగా చేసుకోవడం, మనకి మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి చెప్తూ ఉంటాం. సో జనరల్గా ఏంటంటే నీళ్లు పాలు ఏంటంటే శివుడికి ఏం వేస్తాం, ఇవే వేస్తాం, పళ్ళు ఇవే ఉంటాయి ఎక్కువ. ఇది అన్న పాయసాలు లేకపోతే పరవానాలు అంటే అరిసెలు ఇలాంటివి పెద్ద పండగ కింద మనం తీసుకోకుండా ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ గ్రోత్ గురించి మనం ఆలోచించుకుని, ఎందుకంటే ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ లైఫ్కి కనుక తప్పక ఆలోచించుకుని ముందుకెళ్ళడం అనేది చాలా మంచిది. ఈ ఫిబ్రవరి నెలలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? కుంభరాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలే చెప్పాలి. ఎందుకంటే ఏలినాట్స్ అనే ప్రభావం ఉంది, కానీ రాహు కూడానే ఉన్నారు. అన్ని ప్లానెట్స్ ఇప్పుడు కుంభానికి వస్తున్నాయి కనుక సో కొన్ని లక్ష్మీ యోగాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కొంత మైనసెస్ మనకి కనిపిస్తున్నాయి అనమాట. బేసిక్గా ఈ రాశికి అతిపి 2వ ఇంట్లో ఉన్నారు కనుక తప్పక ఆపర్చునిటీస్ బాగుంటాయి. అదొకటి కాకుండా మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే జూపిటర్ చూపు ఉంది. అంటే గురు చూపు ఉన్నప్పుడు అన్ని ఏంటంటే వీళ్ళకి వస్తాయి అనమాట. సో తప్పక వీళ్ళు ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఇప్పుడు క్రయ విక్రయాలు ల్యాండెడ్ ప్రాపర్టీస్ క్రయ విక్రయాలు చేసేవాళ్ళు, హౌసింగ్లో ఉన్న వాళ్ళకి కానీ తప్పక వాళ్ళకి లాభాలు లాభాలు చేకూర్చే ఒక మంత్ కింద మనం చెప్పుకోవాలన్నమాట. అట్ ద సేమ్ టైం ఇంట్లో కూడా ఏంటంటే శుభకార్యాలు చేసే ఛాన్సెస్ అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఖర్చు అనేది విపరీతంగా ఉంటుంది, సేవింగ్స్ అనేది కొంతవరకు తక్కువ ఉంటుంది కనుక సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ నుంచి వాళ్ళకి సేవింగ్ అనేది కూడా ఉంటుంది. ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదొకటి కాకుండా తోబుట్టువులతో కూడా కొంతవరకు సన్నిహితంగా ఉండడం అనేది మనకి కనిపిస్తోంది. అండ్ ఆల్సో ఏంటంటే దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు ఈగో క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో జాగ్రత్తగా పేషెంట్గా ఉండడం, యువతల వాళ్ళు ఏం చెప్తున్నారో కొంతవరకు అర్థం చేసుకోవడం, అట్ ద సేమ్ టైం దాని తర్వాత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అంటే ఏంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం అనేది మంచిది. సో కెరియర్ విస్తరింపు అనేది చాలా బాగుంటుంది. 7th లార్డ్ కూడా మనకి ఏంటంటే ఇప్పటి వరకు ఏంటంటే 12వ ఇంట్లో ఉన్నారు. సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి ఈ రాశికి వస్తున్నారు కనుక తప్పక గవర్నమెంట్ రంగం అనేది చాలా బాగుంటుంది. గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి తప్పక ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్, పైకి వెళ్ళే ఛాన్సెస్ మనకి సూచనలు బాగా కనిపిస్తున్నాయి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు, నేను గవర్నమెంట్ ఉద్యోగమే చేస్తాను అన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. తప్పక వాళ్ళకి శ్రమకి తగిన ఫలితం అనేది మనకి కనిపిస్తుంది. ఈ నెలలో తప్పక శ్రమ పడతారు.
ఒకటికి 2 సార్లు శ్రమ పడితే తప్పక ఫలితం అనేది వీళ్ళకి ఈజీగా వస్తుంది అనేది మనకి కనిపిస్తుంది అనమాట. హెల్త్ రీత్యా కొంతవరకు హెల్త్ సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. సో తప్పక పర్సనల్ డెవలప్మెంట్ మళ్ళీ దాని మీద ధ్యాస పెట్టాలి. ఒక జపం చేయడం కానీ, ఒక పూజ చేసుకోవడం కానీ, లేకపోతే మెడిటేషన్ చేసుకోవడం కానీ, అలాగే టైంకి ఆహారం తీసుకోవడం కానీ, లేకపోతే ఒక డైట్ చేయడం కానీ, ఇవన్నీ మనకి ఒక పద్ధతిగా ఒక టైంగా చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఫారినర్స్తో బిజినెస్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ బాగుంటుంది. డబ్బు అనేది వచ్చే సూచనలు మనకి కనిపిస్తున్నాయి కానీ సేవింగ్ అనేది కొంచెం తక్కువే కనిపిస్తుంది. అందుకనే మిశ్రమ ఫలితాలని చెప్పాం. సో దేంట్లో అయినా సరే చాలా మటుకు వీళ్ళకి అడ్డంగాలు వచ్చే సూచనలు మనకి కనిపిస్తున్నాయి. కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా మటుకు ఇంప్రూవ్మెంట్ అనేది మనకి కనిపిస్తుంది. అంటే ముందుకెళ్లే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళందరికీ పెళ్లి అయ్యే ఛాన్సెస్ కానీ, లేకపోతే మంచి మ్యాచెస్ వచ్చే ఛాన్సెస్ కానీ మనకి కనిపిస్తున్నాయి. అలాగే నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, ఇంటర్వ్యూస్ వస్తాయి. ఇంటర్వ్యూలో బాగా పర్ఫామ్ చేస్తే మీరు అనుకున్న డ్రీమ్ జాబ్ కూడా పొందే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, నేను ఇందాక చెప్పినట్టు ఒకటికి 2 సార్లు శ్రమ పడితే కానీ ఫలితం అనేది ఉండదు. సో ఫలితం అనేది గ్యారంటీ, కానీ శ్రమ పడడం అనేది మీ పట్టే ఉంటుంది కనుక సో తప్పక ఎంత ఎక్కువ శ్రమ పడితే అంత మంచి ఫలితాలు అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బిజినెస్ పీపుల్ కూడా చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. ఎస్పెషల్లీ ఏంటంటే కమోడిటీ మార్కెటింగ్స్ కానీ, స్టాక్ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళు కానీ తప్పక బాగుంటుంది. సో ట్రావెల్ చేసే సూచనలు కూడా మనకి కనిపిస్తున్నాయి. దాంట్లో శ్రమ పడే సూచనలు మనకి కనిపిస్తున్నాయి కనుక కొంతవరకు, అందుకనే ఇందాక చెప్పింది పర్సనల్ డెవలప్మెంట్ ధ్యాస పెట్టమని. ఓకే, మరి కుంభరాశి వారు ఎలాంటి ఫలితాలు చేస్తే బాగుంటుంది అంటారు? పరిహారాలు చేయాలి అంటే కనుక తప్పక వీళ్ళు ఏంటంటే రాహుకేతు పూజలు చేయడము, అలాగే ఏంటంటే రాహుకేతుకి అంటే సాటర్డే ప్రదక్షిణ చేయడం, అంటే 108 టైమ్స్ చేస్తే మంచిది. కానీ ఎవరు ఓపికను బట్టి వాళ్ళు చేయడం అనేది మంచిది. దాంతోపాటు ఏంటంటే శని కాళ్ళు కూడా పట్టుకోవాలి కనుక తప్పక శనికి తైల దీపం పెట్టుకోవడం, అలాగే తైలంతో అభిషేకం చేయడం, నువ్వులతో అభిషేకం చేయడం ఈరోజు చేయడం మంచిదన్నమాట. అలాగే శని బ్లెస్సింగ్స్ తీసుకోవడం కూడా మంచిది. అంటే ఏంటి, బ్రాహ్మణికి దానం ఇవ్వడం మంచిది, లేకపోతే ఏదో ఒక విరాళాలు ఇవ్వడం కూడా చాలా మంచిదన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పెద్దవాళ్ళకి బ్లెస్సింగ్స్ తీసుకోవడం నేను చెప్పాను కదా. సో వృద్ధాశ్రమంకి వెళ్ళి తప్పక బ్లెస్సింగ్స్ తీసుకోవడం, అంటే అన్నదానం చేసి కొంతవరకు బ్లెస్సింగ్స్ తీసుకోవడం. అలాగే మనం చలికాలం ఇప్పుడు ఏదైనా సరే మనం దానం ఇవ్వచ్చు, అంటే బ్లాంకెట్స్ ఇవ్వచ్చు, స్వెటర్స్ ఇవ్వచ్చు, అలాగే ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పులు ఇవ్వచ్చు. చెప్పులు ఇవ్వడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే కొంతవరకు పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది. మన కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు వైలెట్ నుంచి ఏంటంటే చాలా డార్క్ కలర్స్కి మనం వెళ్ళొచ్చు అనమాట. సో తప్పక వైలెట్ నుంచి వైలెట్ అంటే డార్క్ బ్లూ నుంచి వైలెట్ నుంచి ఇంకా డార్క్ కూడా కావాలంటే వేసుకోవచ్చు. ఆల్మోస్ట్ బ్లాక్ వరకు నేను చెప్తున్నాను అనమాట. దాంతోపాటు గోల్డ్ వాడడం అనేది చాలా చాలా మంచిది, ఎస్పెషలీ ఆన్ సాటర్డేస్. మీరు దాని వార్డ్రోబ్లో యాడ్ చేసుకుని చూడండి, చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మన రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు చతుర్ముఖి రుద్రాక్ష వేసుకోవడం మంచిది, అంటే 4 ముఖీలు అనమాట. అండ్ ఆల్సో మనం ఏంటంటే 5 పంచముఖి రుద్రాక్షతో జపం చేయమని ఇందాక నుంచి చెప్తున్నాం. తప్పక జపం చేసేవాళ్ళు తప్పక చేయొచ్చు. ఆధ్యాత్మికంగా కూడా వీళ్ళకి గ్రోత్ అనేది మనకి ఎక్కువ కనిపిస్తోంది కనుక తప్పక జపం అని, మెడిటేషన్ కానీ ఇవన్నీ చేసుకోవడం కూడా చాలా మంచిది అనమాట. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఏంటంటే నవముఖి రుద్రాక్ష కూడా వేసుకోవడం ఇంకా మంచిది. సో ఇవన్నీ ఏంటంటే మన జాతక రీత్యా ఇవ్వడం, ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది కనుక ఫస్ట్ జాతకం చూసుకున్న తర్వాత ఇవన్నీ వేసుకోవడం అనేది మంచిది. సో జనరల్గా చూసిన దానికి జాతకం చూసి చెప్పిన దానికి తేడా ఉంటుంది.